మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగును గాక. దేవుడు ఈ రోజు ప్రత్యేకంగా మనకి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానమును బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాం. అత్యంత ముఖ్యంగా మనకి ఉన్నటువంటి ఎన్నో సమస్యలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. భారతదేశ స్థితిగతులను బట్టి ప్రార్థన చేస్తున్నాం. అలాగే మరి పాస్టర్ ప్రవీణ్ గారి విషయంలో కూడా ప్రార్థన చేయండి. మనమందరము ప్రార్థన చేయటం ద్వారానే మనకి విడుదల వస్తుంది కనుక ప్రార్థన మీద డిపెండ్ అయ్యి అనేక విధములుగా పోరాడుచున్నాము కనుక దేవుడు మనకి విజయం దయచేయను గాక. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనంలో చివరి లైన్లు చూద్దాం చూడండి. మునుపటి కంటే అధికమైన మేలు నీకు కలుగ చేసేదను. మునుపటి కంటే అధికమైన మేలు నీకు కలుగ చేసేదను. ఈ యొక్క వాగ్దానము ఇజ్రాయేలు ప్రజలకి ఆనాడు యెహెజ్కేలు ప్రవక్త ద్వారా దేవుడు అందించినటువంటి వాక్కు. మునుపటి స్థితి, మునుపు నీ జీవితంలో ఒక బెటర్ గా ఉన్నావు, అయితే ఇప్పుడు ఇక జరగబోయేటటువంటి దినాలలో దేవుడు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే మునుపటి కంటే అధికమైన మేలు. ఇప్పటిదాకా దేవుని సన్నిధిలో నువ్వెన్నో మేలులు పొందుకున్నావు. నీ ఆరోగ్య స్థితిగతి సరిగా లేనప్పుడు దేవా నీవే నాకు తోడు అని దేవుని మీద ఆనుకున్నప్పుడు ఆరోగ్యం కొంత మెరుగుపడి ఇంతవరకు దేవుని కృపేలే అనుకున్నావేమో, అయితే ఇక నుంచి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం పొందుకోపోతున్నావు. ఆర్థికంగాను మరి నీ యొక్క ఆధ్యాత్మిక స్థితి ఫస్ట్ మనము ఆత్మలో వర్ధిల్లుతున్న కొద్దీ మనం అన్ని విషయాల్లో వర్ధిల్లుతాము కంటే గతంలో కంటే ఇప్పుడు జరగబోయేటటువంటి భవిష్యత్తులో నీ ఆధ్యాత్మిక జీవితము మునుపటి కంటే అధికము కాబోతుంది. ఇది మెయిన్ పాయింట్ ఇక్కడ మనకి దేవుడు ఈరోజు మనకి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము. నువ్వు ఆధ్యాత్మికంగా స్పిరిచువల్ లెవెల్స్ అనేవి డెవలప్ అవబోతున్నాయి. స్పిరిచువల్ గా మనం డెవలప్ అయ్యే కొంది మనం అన్ని విషయాల్లో భౌతికపరమైనటువంటి ఆశీర్వాదాలు మన దేవుడు మనం అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికముగా ఇచ్చే దేవుడు అండి. కాబట్టి నువ్వు స్పిరిచువల్ గా ఎప్పుడైతే డెవలప్ అవుతావో ఆటోమేటిక్ గా నువ్వు అన్ని విషయాల్లో డెవలప్ అవుతావు. కాబట్టి దేవుడు మునుపటి కంటే నీకు అధికమైన మేలు ఇంకెంతకంటే మనకేం కావాలండి. మనం దేవునికి సమీపం అయ్యే కొంది ఒకప్పుడు నీ జీవితంలో కొన్ని బలహీనతలు ఉన్నాయి, అవన్నీ రెక్టిఫై చేసుకుంటూ నువ్వు ఎప్పుడైతే దేవునికి సమీపం అవుతూ ఉంటావో ఆటోమేటిక్ గా అన్ని విధాలుగా మనము ఆశీర్వదింపబడతాం. అధిక మేలు నీకు చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తుండగా ఇట్టి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి. ఎందుకంటే చదువుకుంటున్న బిడ్డలైన, ఉద్యోగస్తులైన, వ్యాపారస్తులైన, ఆయా డిపార్ట్మెంట్స్ లో ఉండి జీవనోపాధి చేసుకుంటున్న కూలి ఎవరైనా సరేనండి, క్రీస్తుని వెంబడించేవారు స్పిరిచువల్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకప్పుడు నువ్వు క్షమించే గుణం నీకు లేదు, ఈ రోజు క్షమించే గుణాన్ని కొంతగా నువ్వు అలవాటు చేసుకుంటున్నావంటే అది దైవికమైనటువంటి మనసు, దేవుని మనసు, క్షమించే మనసు. అందుకే సిలువలో దేవుడు కూడా ఫస్ట్ మాట అదే చెప్పింది. ఫస్ట్ వర్డ్ ఆఫ్ ది జీసస్ ఆన్ ది క్రాస్, ఆ క్రాస్ మీద దేవుడు మనకి ఫస్ట్ గా చెప్పింది ఏంటంటే వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు దేవా అన్నాడు. కాబట్టి మనం ఆ క్షమా హృదయాన్ని కలిగి ఉండే కొంది ఆటోమేటిక్ గా మనం అన్ని విషయాల్లో మనం వర్ధిల్లుతాము కనుక ఇట్టి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామములో మనవి చేస్తూ నీవు మునుపటి కంటే అధిక మేలు పొందుకోబోతున్నావు. ఇట్టి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామములో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడ మహాగరుడ ఘనమైన తండ్రి, ఆయా రకాల పరిస్థితులను బట్టి, ఆయా రకాల విధానాన్ని బట్టి నాయన మాలో కొన్ని బలహీనతలు ఉండొచ్చేమో, అవన్నీ కూడా తండ్రి మునుపటి కంటే అధికముగా వాటిని తీసివేసి స్పిరిచువల్ డెవలప్మెంట్ ఇస్తానని మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. అయ్యా యవ్వనస్తులను ప్రత్యేకంగా జ్ఞాపకంలో ఉంచుకోండి. స్థానిక సంఘాలలో తండ్రి అయ్యా నీ బిడ్డలను అధికంగా మీరు లేపమని ప్రార్థిస్తున్నాం. పాడే బిడ్డలను, ప్రార్థించే బిడ్డలను, అయ్యా నీ కోసం నిలబడే అనేక మంది యవ్వన బిడ్డల్ని మీరు లేపండి. అయ్యా భారతదేశాన్ని దీవించండి, తెలుగు రాష్ట్రాలను దీవించండి, తెలుగు రాష్ట్రాలలో నీ అత్యధికమైన కృపను నింపండి. అయ్యా అన్ని రకాలుగా నా తండ్రి డెవలప్ చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభు. సంక్షేమ పరంగా, ఆయా రకాల పరిశ్రమల పరంగా మీరు డెవలప్ చేయండి తండ్రి. అధికారులకు మంచి ఆరోగ్యాలు దయచేయండి. చదువుకుంటున్న బిడ్డలకి తగిన జ్ఞాన వివేచన ఆత్మను దయచేయండి. ఎండ తీవ్రత బిడ్డల మీద లేకుండా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వృద్ధాప్యంలో ఉన్నటువంటి బిడ్డలకు మంచి తెలివి, జ్ఞాన వివేచన ఆత్మ ఆరోగ్యాలతో నింపండి ప్రభా. అయ్యా విడిపోయిన కుటుంబాలను కట్టండి. కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను దీవించండి. సేవకులను ప్రత్యేకంగా అయ్యా ప్లీజ్ తండ్రి బ్రతిమాలుచున్నాము ప్రభా. బిడ్డల ప్రయాణాల్లో, వారి సేవా జీవితాల్లో మీరు తోడుగా ఉండండి తండ్రి. నీవు తప్ప మాకు సహాయం చేయగలిగిన దేవుడు ఎవ్వరూ లేరు తండ్రి. మేమే మనుషుల మీద ఆధారపడట్లేదయ్యా, నీ మీదే ఆధారపడి ఉంటుండగా సేవకులను మీరు ఆశీర్వదించమని
గర్భిణీ స్త్రీలకు నార్మల్ డెలివర్స్ ఇవ్వండి, మూయబడిన గర్భాలను తెరవండి, గృహాలు లేని బిడ్డలకు గృహాలు దయచేయండి. ఎన్నో రకాలైనటువంటి పోరాటాలతో కుటుంబాలలో తండ్రి ఆయా వ్యసనాలకి బానిసలైపోయినటువంటి ఆయా నాయన కుటుంబాల్లో ఉన్నటువంటి వారికి విడుదల దయచేయండి. అనేక రకాలైనటువంటి వ్యసనాల్లోనూ ఉన్న వారికి విడుదల దయచేయమని, ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డల్ని దీవించి ఆశీర్వదించమని, మా కుటుంబం చుట్టూ కూడా నీ సన్నిధి అయా ప్రతి విధమైన అపవాది అంధకార దురాత్మ చీకటి శక్తుల ప్రభావాన్ని క్రీస్తు యేసు నామంలో బలవంతుణ్ణి బంధిస్తున్నాను ప్రభు, వాడి నోరు మూయిస్తున్నాను ప్రభు. కేవలం నీ సన్నిధి మాత్రమే మా మీద ప్రకాశింపచేసి మీ మహిమార్థమై వాడుకొని మీకే మహిమా ఘనత ప్రభావములు తెచ్చుకోనమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామములు అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృపను పొందుకోవాలని ప్రభు నామములో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.